శిలువపై యేసు త్యాగం మానవత్వాన్ని మేల్కొల్పిన మహా సందేశం. భక్తుల శ్రద్ధల మధ్య ఘనంగా సాగిన గుడ్ ఫ్రైడే శిలువ యాత్ర. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం నేలకొండపల్లి పట్టణంలోని ప్రధాన పురవీధులు భక్తి పరవశంతో మార్మొక్కాయి. యేసుక్రీస్తు శిలువ వేయబడిన దుఃఖ ఘట్టాన్ని స్మరించుకుంటూ క్రైస్తవ విశ్వాసులు ఉపవాసాన్ని ఆచరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో శిలువ యాత్ర నిర్వహించారు. ఉదయం 9:30 పాత బస్టాండ్ వద్ద గల రోమన్ కాథలిక్ చర్చి నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం వీధి వీధి తిరుగుతూ సాగిన శిలువయాత్రతో మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ప్రతి దశలో ప్రభు మమ్ము క్షమించు అంటూ వినిపించిన ప్రార్థనలతో వాతావరణం భావోద్వేగభరితంగా మారింది. ఈ శిలువయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తమ భక్తిని చాటుకున్నారు. శిలువయాత్ర కొనసాగిన మార్గమంతా స్థానికులు శిలువకు నీళ్లు ఆరబోస్తూ తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. క్రీస్తు నేర్పిన ప్రేమ, క్షమ, సేవాభావం అందరూ కలిగి ఉండాలి. ఫాదర్ స్మిలెన్ మారియో యేసుక్రీస్తు మానవాళి పాప విమోచన కోసం తన ప్రాణాలను శిలువపై అర్పించాడని ఫాదర్ స్మిలెన్ మారియో విశ్వాసులకు సందేశాన్ని అందించారు. క్రీస్తు అనుభవించిన బాధలు, అవమానాలు అన్ని ప్రేమతో సహించి చివరి శ్వాస వరకు క్షమాభావాన్ని చూపించాడని, అలాంటి క్షమాభావాన్ని ప్రతి ఒక్కరూ కలిగి జీవించాలని బోధించారు. ఒక పక్క తనను చంపివేస్తున్నారని తెలిసి కూడా వారిని క్షమించగలము తండ్రి అని ఆయన శిలువపై పలికిన మాటలు అపారమైన దయకు నిదర్శనమని భావోద్వేగ భరిత ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ జోసెఫ్, బ్రదర్ మరియా కుమార్, ఉపదేశకులు సూర్యపల్లి జ్ఞానరత్నం, పుష్ప, థామస్, ప్రసాద్, పుల్లారావు, నాగేశ్వరరావు, బాలరాజు, మాజీ వార్డు సభ్యులు పగిడి కత్తుల రాంబాబు, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ జంగం లక్ష్మీనారాయణ, మాల మహానాడు నాయకులు జంగం ప్రసాద్, యూనిటీ ఆఫ్ మాల జిల్లా కార్యదర్శి ఆవుటా మధు, విచారణ సంఘ పెద్ద సిద్దెల వెంకటరత్నం, లక్ష్మీప్రసాద్, యువతి యువకులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.